తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి జాతకం గురించి చెప్పుకుందాం. రేవంత్ రెడ్డి గారిది తులా లగ్నమైంది. లగ్నంలో బుధుడు, శుక్రుడు. అయితే గురుడు, చంద్రుడు ద్వాదశంలో ఉన్నారు, కానీ భావచక్రంలో లగ్నంలోకి వచ్చారు. ఆయనకి చతుర్థ స్థానంలో కుజుడు ఉచ్చరాశిలో ఉన్నాడు. పంచమాధిపతి శని సప్తమంలో నీచలో ఉన్నాడు. అయితే లగ్నంలో శుక్రుడు ఉండడం మాలవ్య యోగం అన్నమాట. లగ్నంలో బుధుడు, శుక్రుడు, గురుడు, చంద్రుడు ఉండడం వల్ల ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ద్వితీయాధిపతి కుజుడు ఉచ్చరాశిలో ఉండడం వల్ల అది ధన సంపదను సూచిస్తుంది. బుధుడు లగ్నంలో ఉండడం వల్ల దీర్ఘకాలిక కీర్తిని సూచిస్తుంది, వ్యాపార ధోరణి సూచిస్తుంది. కొంతవరకు ఆయన మంచి పనులు చేస్తారు. కానీ ఏంటంటే ఆయనకి నడిచేది రాహు మహాదశలో శని అంతర్దశ. ఇది 2027 సెప్టెంబర్ వరకు ఉంది. కాబట్టి ఆయనకి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. 2027లో ఆయన జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత 2027 సెప్టెంబర్ నుంచి 17 ఏళ్ల పాటు బుధ మహాదశ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. దీంట్లో అదృష్టము, తర్వాత కేంద్ర ప్రభుత్వంతో అనుబంధం పెరగడము, కేంద్రంలో ఏదైనా పదవులు రావడము అలాంటివి జరుగుతాయి.